ఈ ధరణిలో మార్పు రావాలి, భూమాత ఎలా ఉండాలి అనే దాని గురించి వాయిస్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సాదిక్ మరి చాలా ఈ ధరణి గురించి ఎలక్షన్ల కంటే ముందే వివిధ గ్రామాలు జిల్లాలన్నీ పర్యటించి సమస్యలన్నీ వ్యక్తిగతంగా పర్సనల్గా తెలుసుకొని ఈ రకమైనటువంటి చొరవ తీసుకున్నందుకు వారిని నేను అభినందిస్తున్నాను. ఈ ధరణి అనేది 2020 వచ్చినప్పుడే యాజ్ అడ్వకేట్గా అసలు ఏంటి ధరణి ఈ రకంగా తీసుకొచ్చారు, ఈ సోమేశ్వర్ వారి యొక్క సలహాతోటి ఈ జరిగినటువంటి చట్టం ఇది. ఈ చట్టం రావడంతో రైతులకు ఉండబడినటువంటి హక్కులన్నీ అరిస్తారేమోనని ఆ రోజే అనుకున్నాము. దానికి అనుగుణంగానే దాంట్లో పెట్టినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రిబ్యునల్స్, జనరల్గా ఈ వ్యవసాయ భూములు అనేది గ్రామాల్లో రైతులు వాళ్ళు బీద వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, భూస్వాములు ఉంటారు. అయినప్పటికీ ప్రతి భూమి యొక్క వివరాలు ఆ గ్రామాలలో మన ఎన్టీ రామారావు రాకముందు పటవారి చేతిలో ఉండేది. తర్వాత వారు పటవారి రద్దు చేసిన తర్వాత విఆర్ఓకి వచ్చింది. విఆర్ఓ తర్వాత విఆర్ఓ నుండి ఎంఆర్ఓకి పవర్ ఉండేది, ఎంఆర్ఓ నుండి ఆర్డీఓకి ఉండేది, ఆర్డీఓ నుండి జాయింట్ కలెక్టర్ ఉండేది. జాయింట్ కలెక్టర్ వరకే ఈ భూముల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతులకు అవకాశం ఉండేది. అది ఆ పరిధిలోనే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం అయ్యేది. అటువంటిది ఆ 1971 ROR యాక్ట్ని తీసేసిన తర్వాత ఈ 2020లో ట్రిబ్యునల్స్ ఏదైనా ఉంటే ట్రిబ్యునల్స్ ఉండేది. ఆ ట్రిబ్యునల్స్ కూడా రద్దు చేసి సివిల్ కోర్టు పోయింది అంటారు. సివిల్ కోర్టులో వందల కేసులు ఆల్రెడీ పెండింగ్లో ఉంటాయి, మున్సిపల్ కోర్టులో కానివ్వండి, లేకపోతే జిల్లా కోర్టులో కానివ్వండి. మరి దాంతోపాటుగా ఈ ల్యాండ్ సమస్య గురించి రైతులు ఏ రకంగా సివిల్ కోర్టుకు అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి తిరుగుతారు? కనీసమైనటువంటి రైతుల మీద ప్రేమ లేకుండా ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం కూడా తప్పు. ట్రిబ్యునల్ రద్దు చేయడం కూడా ఒక దురుద్దేశంతో పెట్టినాను. దాంతోపాటుగా కాస్తు కాలం తీసేయడం మరీ అధ్వానం. కాస్తు భూమి తరతరాలుగా పట్టాదారులు వాళ్ళు భూమిని సాగు చేయనటువంటి పరిస్థితులలో పేద రైతులు కౌలు తీసుకొని వాళ్ళు కౌలు చేస్తుంటే వాళ్ళకు కాస్తు కాలం ఉండేది. దాంతోపాటుగా కౌలుదారి చట్టం కూడా ఉండేది. కౌలుదారి చట్టం ప్రకారం కూడా వాళ్ళకు హక్కులు ఉండేది. భూమి దున్నేవాడికి భూమి అని చెప్పేసి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ మనకు సీలింగ్ యాక్ట్ వచ్చింది. 1973లో సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు కూడా ఈ కౌలుదారి చట్టం అనేది మనకు ఇండియాలో చాలా రకంగా కౌలు చేస్తున్నటువంటి రైతులకు రక్షణగా ఉండేది. అది అటువంటి కాలం కూడా తీసేసింది. ఇక దున్నేవాడికి హక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వారికి భుక్తి ఎక్కడి నుంచి వస్తుంది. తర్వాత ఈ ధరలో మేము పర్సనల్గా ఎదుర్కొన్నటువంటి కేసెస్ రూపంలో మా దగ్గరకు వచ్చినటువంటి సమస్యల్లో వెనుకట ఏం చేసేవారు అంటే భూస్వాములు నిజాం గవర్నమెంట్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన తెలంగాణ సాయుధ పోరాటంలో మన దొరలందరూ కూడా భూస్వాములందరూ కూడా పట్టణాలు వెళ్ళినప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మరి బహుశా సార్ అనుకుంటా 500 రూపాయలకి ఎకరం. మా జనగాంలో కూడా మేము కూడా చూసినాం 1500 రూపాయలకి ఎకరం. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు ఉంటాయి. ఆ దున్నే వాళ్ళకే అరే నువ్వు తీసుకోరా 500 ఎకరాలు తీసేసుకొని నువ్వు వేసుకోనంటే వాళ్ళు పాపం దున్నుకుంటున్నారు కదా 20 ఎకరాలు 30 ఎకరాలు అని చెప్పేసి సాదా పేపర్ల మీద డబ్బులు ఇచ్చేసి దున్నుకుంటూ పోయింది. వాళ్ళకి మాకు అయిపోయింది భూమి మా పేరు మీద ఉందని అనుకున్నారు. ధరణి రాగానే వీళ్ళ కాలం పోయింది, పట్టాదారి పేరే డైరెక్ట్గా వచ్చేసి అంటే ఆ భూస్వాముల పేర్లో వచ్చేసినాయి. ఇప్పుడు వాళ్ళు ఆ సాదా పేపర్లలో వాళ్ళు పట్టా ఎక్కించుకోలేదు. ఆ పాత పట్టాదారుల భూస్వాముల పేర్లు ధరణిలో వచ్చేసి వాళ్ళు ఇప్పుడు ఏమొచ్చేసిందంటే మా భూమి మాకు ఉన్నది, ఇప్పుడు అరే మీరెవరితోనేది మీ పేరు మీద లేదు రికార్డులో, ఇప్పుడు మాకు కావాలి అంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. మళ్ళీ ధరణి ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళ హక్కు రావు. ఆ రకమైన కేసెస్ కూడా చాలా ఊర్లలో జరుగుతున్నాయి. తర్వాత ఈ ధరణి కంటే ముందు కొన్ని ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్ని ప్లాట్స్ చేసి వెంచర్లు చేసిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు ఏది రికార్డ్ ఆఫ్ రైట్స్లో తహసీల్దార్లో మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి అవసరం లేక వాళ్ళ పేరు మార్పిడి చేసుకోలేదు.
అప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ప్లాట్ చేసుకుని అమ్ముకున్నారు, అయిపోయింది. ఆ భూమి రికార్డులో పేరు మారినంత మాత్రాన ఆ పట్టాదారి పేరు ధరలో వచ్చేసింది. అంటే ప్లాట్లో ఇల్లు కట్టుకున్న వాడికి కూడా వాళ్ళకి రైతు బంధు పడుతున్నది. ఎవరు పడుతున్నది? భూస్వామి పడుతున్నది, పట్టాదారి వారు పడుతుంది. అది 20 ఎకరాలు 30 ఎకరాలు నేను కళ్ళతో చూస్తున్నాను. నేను జనగాంలో సుమారుగా 60 ఎకరాలు ఉన్న పట్టాదారులకు రైతు బంధు వస్తుంది. వాళ్ళు ఎప్పుడు వరే మీకు రైతు బంధు ఇస్తుంటే మేము ఎప్పుడు అమ్ముకున్న వాడు ఇస్తుంది, మేము తీసుకుంటున్నాం, డైరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి. అంటే ఏంటిది? ప్రజల యొక్క కష్టార్జితము పన్నులు కట్టినటువంటిది ఈ రకమైనటువంటి దుబారా అవుతుంటే గవర్నమెంట్ పట్టించుకోదా? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రిబ్యునల్ తీసేయడం వల్ల కూడా కేసెస్ పెరుగుతున్నాయి. తర్వాత రికార్డ్స్ అనేది ఇవి ఓల్డ్ పట్టాదారు వాళ్ళు మెయిన్గా కొన్ని ఊర్లలో ఎట్లా ఉంటాయంటే సర్వే నెంబర్లో అసైన్ ల్యాండ్స్ కానివ్వండి, ఫారెస్ట్ ల్యాండ్స్ కానివ్వండి, వక్ఫ్ భూములు కానివ్వండి, ఏదైనా ఉన్నట్టయితే పక్కన నెంబర్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్ 300 ఉందనుకోండి, బై నెంబర్ తోటి కూడా ఒరిజినల్ పట్టాదారికి కొంత భూమి ఉంటుంది. అది ప్రొహిబిటెడ్కి వచ్చేసినట్టయితే ఈ నెంబర్ మొత్తం ప్రొహిబిటెడ్ అని చెప్పి వీడి నెంబర్ కూడా ప్రొహిబిటెడ్ పెట్టి ధరలో అని పేరు తీసేసి వాడు 30-40 తాతల నుంచి వస్తున్నటువంటి భూములు కూడా ప్రొహిబిటెడ్ అని చెప్పేసి వానికి ధరలో బుక్ లేకుండా వాడు ఇప్పుడు ఎక్కడికి పోవాలో అర్థం కాకున్నటువంటి సమస్యలు కూడా చాలా. అంటే ప్రొహిబిటెడ్ బై నెంబర్ల వల్ల కూడా ఉన్నటువంటి భూమిని కూడా వాడు అప్పటిదాకా పాస్బుక్లో ఉన్నటువంటి మనకు పాస్బుక్స్ కూడా ఈ ధరలు వచ్చిన తర్వాత పాస్బుక్స్ మళ్ళీ వీరికి కొత్త పాస్బుక్ రాక రద్దయిపోయి ఈ సమస్య కూడా చాలా ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ నిజంగా అంటే నేను నా వ్యక్తిగతంగా చూసినటువంటి అనుభవం ప్రకారంగా ధరణి అనేది మరి ధరణి పేరు కాకుండా భూమాత అని పెడతా అని చెప్పేసి మన కొత్త గవర్నమెంట్ చెప్తుంది. కాబట్టి ఉన్నటువంటి 2020 యాక్ట్ను రద్దు చేసి కొత్త చట్టం అనేది ఒకటి తీసుకొచ్చి కంప్యూటర్లో పెట్టినా పర్లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి సమస్యను కూడా విలేజ్లోనే లేదా మండల స్థాయిలో పరిష్కారం అయ్యేటట్టుగా అది మనకేంటంటే సీసీఎల్ఏ దాకా వచ్చుడు, లేకపోతే సివిల్ కోర్టుకు వచ్చుడు, అలా కాకుండా సివిల్ కోర్టుతో సంబంధం లేకుండా భూ పరిష్కారం అయ్యే విధంగా, రైతులకు ఉపయోగపడే విధంగా, దున్నుతున్నటువంటి వాళ్ళకు కూడా హక్కులు కల్పించే విధంగా కౌలు చట్టం అంటే కౌలుదారి కాలం కూడా పెట్టాలని చెప్పేసి నేను సూచన ఈ కమిటీ ఏదైతే గవర్నమెంట్కి సూచన చేయబోతుందో ఈ విషయాలను కూడా పరిగణించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.